మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లాడిన ఉపాసన 1989 జూలై 20న శోభన కామినేని, అనిల్ కామినేని దంపతులకు జన్మించింది. తాత అపోలో గ్రూప్స్ అధినేత ప్రతాప్ సిరెడ్డి. లండన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ సంస్థలకు సారథ్యం వహించి ఆమె నేతృత్వంలో కొన్ని మ్యాగజైన్స్ కూడా ప్రచురితం చేశారు. ఇక ఆమెకు డాన్స్, సంగీతం చెప్పలేనంత ఇష్టం. హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అందుకే ముందు నుంచి చిరు కుటుంబంతో ఉపాసనకు పరిచయం ఉంది. ఆ విధంగా చెర్రీ ఉపాసనల నడుమ ఫ్రెండ్షిప్ పెరిగింది. పెళ్లిపీటల దాకా వచ్చి ఒకటయ్యారు. అయితే ఓసారి బర్త్డే సందర్భంగా ఉపాసనకు ముందుగా చెర్రీయే ప్రపోజ్ చేశాడని అంటారు. అయితే ఆమె కూడా సానుకూలంగా స్పందించడంతో 2011 డిసెంబర్లో వీళ్ళ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ముందు బాగా బొద్దుగా ఉండటంతో అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. విపరీతమైన కామెంట్స్ తో జనాలు, ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయినా ఆమె మాత్రం అసలు పట్టించుకోకుండా తనదైన శైలిలో వర్కౌట్ చేస్తూ మెరుపుతీగలా మారిపోయింది. ఎవరు ఊహించినంత బ్యూటిఫుల్ గా మారిపోయిన ఉపాసన మొదట్లో పబ్లిక్ లో కొంచెం దూరంగా మసిలినప్పటికీ నెమ్మదిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టి ఫిట్నెస్ సీక్రెట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల హోప్స్ ఇండియా పబ్లిష్ చేసిన టైకూన్స్ ఆఫ్ టుమారోలో స్థానం దక్కించుకున్నారు. ఫిట్నెస్, న్యూట్రిషన్ వంటి వ్యాపారాలను అపోలో గ్రూప్ లో ప్రారంభించి సక్సెస్ రేటును చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కి ఇబ్బంది పెట్టేలా డ్రెస్లు వేయకుండా సెలబ్రిటీ భార్యగా ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు ఉపాసన. బ్రేక్ఫాస్ట్ కి ఎక్కువ సమయం గడపడం అంటే ఉపాసనకు ఇష్టమట. ఆ సమయంలో ముందు రోజు కబుర్లను, ఫ్యూచర్ డేస్ ప్లాన్స్ షేర్ చేసుకుంటారట. త్వరలో వారి ఫ్యామిలీలోకి కొత్తగా ఓ మెంబర్ ని కూడా తీసుకురాబోతున్నారట. ఉపాసన ఆస్తులు పరిశీలిస్తే అపోలో గ్రూప్స్ లో 16% వాటా ఉంది. దాని విలువ 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇక కొత్తగా ఈమె ప్రారంభించిన వ్యాపారాల విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా లెక్కేస్తే ఆమె 3 అంకెల ఆస్తి మార్క్ దాటేశారని అంటున్నారు. ఇక కోడలిగా మెగా ఫ్యామిలీలో బాగా కలిసిపోయిందట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.